నేనైతే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నానండి. విజయవాడకెళ్తున్నాను కనకదుర్గమ్మ గుడికి. అమ్మవారిని దర్శనం చేసుకొని మీ అందరూ మంచిగుండాలని కోరుకొనొస్తాను. కాకపోతే నేను 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను మళ్ళీ. అప్పుడు ఒకసారి ఎళ్ళాను గానీ నైట్‌లో వెళ్ళాను. బస్సులో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆగమాగం వచ్చాను కాబట్టి, ఈరోజు నా సొంత కారులో నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఆ తల్లి దగ్గర ఒక రోజుండి అమ్మను మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని వద్దామని ఎళ్తున్నాను. అందరిని చల్లగా చూడాలని మొక్కొనొస్తాను. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేశావమ్మా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను 20 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే నాకు ఒక అద్భుతం కనిపించింది అక్కడ. ఆంజనేయ స్వామి కనిపించాడు. ఆంజనేయ స్వామి కనపడగానే నాకైతే మనసులో పట్టుకోలేనంత సంతోషం వచ్చింది. ఎందుకంటే అంత పెద్దగా నేను ఆంజనేయ స్వామిని చూడడం ఫస్ట్ టైం. నాకైతే హ్యాపీగా అనిపించేసి ఏదన్నా కానీ అని వీడియో తీశాను. ఆ తండ్రిని దర్శనం చేసుకొనే నేను అమ్మవారి దగ్గరికి పోవాలని నిర్ణయించుకొని వెళ్తున్నాను. కానీ వెళ్తాంటే ఇంకా దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ రావట్లేదు. కానీ మబ్బు చేస్తుంది. వర్షం వచ్చేలా ఉంది. మా ఫ్రెండ్ భయపడుతుంది. రాత్రి అయిపోతుందేమో, మనం మళ్ళొచ్చేటప్పుడు దర్శనం చేసుకుందాం పా అని అంటుంది. లేదు నేను దర్శనం చేసుకొని పోదాం. ఇప్పుడు వెళ్ళిపోదాం అని నేను ఖచ్చితంగా అని చెప్పానండి. అయితే అంత మనం దేవుడిని చూశాక మనం వదలబుద్ధి కాదు కదా! సరే ఏముంది ఒక గంట అటు ఇటు అయితది. ఎళ్లి దర్శనం చేసుకొని మళ్ళీ రివర్స్‌లో వచ్చి వెళ్ళిపోవచ్చులే అన్నట్టు నేనైతే వెళ్తున్నానండి. ఏమన్నా గాని అని మా ఫ్రెండ్ భయపడ్డా సరే అని నేను తీసుకొని వెళ్తున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆంజనేయ స్వామిని చూడంగానైతే మనసుకైతే ఇంక పట్టలేనంత ఆనందం అసలు. ఎప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికెళ్ళి చూడాలనిపించింది. కానీ మబ్బయితే ఫుల్లుగా చేసింది. వర్షం గూడా అందుకుందండి. రివర్స్ తిప్పేసాను. మళ్ళా రిటర్న్ ఎళ్తున్నాను నేను ఆంజనేయ స్వామి దగ్గరికి. కానీ ఆంజనేయ స్వామి దగ్గర అనిపించాడు. కానీ వెళ్తాంటే దూరం అనిపిస్తున్నాడు. కానీ ఆ తండ్రి దగ్గరికి ఎట్లైనా దర్శనం చేసుకొని మీ అందరికీ ఆ తండ్రి తోడు కావాలనుకోని, ఆ తండ్రి దీవెనలు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని వెళ్తున్నానండి. ఎళ్ళాక చూశాక ఆ తండ్రిని మనస్ఫూర్తిగా మొక్కోండి. ఎక్కడున్నా సరే దేవుడు మనకు దర్శనం ఇచ్చిండంటే జీవితంలో అన్నీ మంచిగా జరుగుతాయి. ఆ తండ్రి మనల్ని పిలిపిచ్చాడంటే, ఆయన దగ్గరికి ఇంత అద్భుతంగా పిలిపిచ్చాడంటే అందరూ మంచి కావాలని పిలిపిస్తాడు. వర్షం అయితే ఫుల్లు వర్షం అండి. అసలు అక్కడికెళ్ళేంత వరకు మాకైతే అసలు కింద కాలు పెట్టడానికి లేదు. అయినా సరే ఎళ్ళాను నేను. మా ఫ్రెండ్ భయపడ్డా సరే మా ఫ్రెండ్ కాళ్ళకెళ్ళి దిగలేదు. నేనైతే వెళ్ళాను. ఇక వెళ్తున్నానండి ఆంజనేయుల దగ్గరికి. చూడండి అసలు ఎంత అద్భుతం అండి. అసలు ఎంత హైటో ఆంజనేయ స్వామి. ఆయన చూడగానే మనసైతే వర్షం పడుతుందని కూడా ఆలోచించకుండా అక్కడే వర్షంలో నిలబడ్డాను. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఆంజనేయ స్వామి దీవెనలు అయితే అందరికీ ఉండాలి. ఒకసారి దర్శనం చేసుకోండి. ఇంత అద్భుతంగా ఆయన మనం రోడ్డు మీద వెళ్తుంటే కూడా మనకు దర్శనం ఇచ్చి మనకి ఏ ఆపద రాకుండా కాపాడడానికి ఇంత హైట్‌గా నిలబడ్డాడేమో ఆయన. ఎక్కడ పోయినా నా బిడ్డలు హ్యాపీగా ఉండాలని దీవెనలు ఇస్తాడేమో ఆయన నిలబడి అనిపించింది నా మనసుకైతే. అలాగే ఇస్తాడు కూడా ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వారికి ఎప్పుడు ఏ కష్టం రాదు. ఆ తండ్రి తోడుగా ఉన్నాడంటే ఏ భూత శక్తులు కూడా మన దగ్గర రావు. అన్ని విధాలు మంచి అవుతుంది. నేనైతే వెళ్తాన్నా. కానీ మళ్ళీ వెళ్ళాక మళ్ళీ ఎందుకో నాకు వెనక్కి రావాలనిపించింది. మా ఫ్రెండ్‌కి మళ్ళీ చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చానండి. నాకు అసలు ఆంజలి ఎల్లబుద్ధి అవ్వట్లేదు. కానీ ఆడ రూములు కూడా లేవు ఉందామంటే. సరే భక్తులు కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు. కొంచెం లేట్ అయిపోతుంది. విజయవాడ పోదామని మా ఫ్రెండ్ పిలుస్తుంది. అయినా సరే మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ మీ అందరికి దర్శనం చేయించేసి వెళ్దామని వచ్చానండి. ఆంజనేయ స్వామి దీవెనలు అందరికి ఉండాలి. అందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. దర్శనం చేసుకోండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా జై వీరాంజనేయ స్వామిని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి భక్తులారా. అందరూ చూస్తే అందులో కొంచెం పుణ్యం వస్తుంది. ఇది మనం హైదరాబాద్కి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనం విజయవాడ పోతుంటే రైట్ సైడ్లో ఉంటుంది. దర్శనం చేసుకున్న వారి జన్మధన్యం అనుకున్న కోరికలు ఆంజనేయ స్వామి తోడుగా ఉంటాడు. ఏ కష్టం రాకుండా కాపాడు.